వెళ్దాం. నల్గొండ భువనగిరి పార్లమెంటు స్థానాలకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు అయితే ప్రకటన జరిగింది. దాదాపు కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇక నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కంచెల్ల కృష్ణారెడ్డిని, అదేవిధంగా భువనగిరి ఎంపీ అభ్యర్థిగా క్యామ మల్లేష్ పేరును ప్రకటన చేశారు కేసీఆర్. ఈ నేపథ్యంలోనే కొంత అందరు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దశరథ అందిస్తుంది. దశరథ, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 2 పార్లమెంటు స్థానాలకు గులాబీ బాస్ అభ్యర్థిని ప్రకటించి లైన్ క్లియర్ చేశారు. ఈ సందర్భంగా నల్లగొండ పార్లమెంటు అభ్యర్థిగా కంచెర్ల కృష్ణారెడ్డి, అదేవిధంగా భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా క్యామ మల్లేశులను ఖరారు చేసి తీవ్ర ఉత్కంఠకు తెరదింపారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నల్లగొండ పార్లమెంటు అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ శాసనసభ్యులు చానంపూడి సైదిరెడ్డి, అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా మద్దిరెడ్డి పోటీ పడడం జరిగింది. ఈ నేపథ్యంలో చివరికి బీఆర్ఎస్ అధిష్టానం చివరిగా కంచెల కృష్ణారెడ్డిని ప్రకటించింది. అదేవిధంగా భువనగిరి పార్లమెంటు అభ్యర్థిగా, అదేవిధంగా దీంతో పాటు పైలే శేఖర్ రెడ్డి, అదేవిధంగా జిట్ట బాలకృష్ణారెడ్డి, దీంతో పాటు మరొక అభ్యర్థి బూడిద భుష్మయ్య గౌడ్ కూడా పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో చివరిగా అధిష్టానం క్యామ మల్లేష్ను ప్రకటించింది. దీంతో పాటు నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ ఆశించి భంగపడిన చానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరి నల్లగొండ బీజేపీ అభ్యర్థిగా టికెట్ సాధించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నల్లగొండలో ఉన్న 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో గులాబీ బాస్ కేసీఆర్ ఇద్దరు అభ్యర్థిని ప్రకటించి తీవ్ర ఉత్కంఠకు తెరదింపడం జరిగిందని చెప్పుకోవచ్చు వరుణ్. అయితే శేఖర్ రెడ్డి కూడా భువనగిరి పార్లమెంట్ టికెట్ను అయితే ఆశించారు. ప్రస్తుతం ఇప్పుడు భువనగిరి అభ్యర్థికి ఏమో క్యామ మల్లేష్ పేరును అయితే కేసీఆర్ ప్రకటించారు. నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య అంటే సఖ్యత కుదిరిందా? ఖచ్చితంగా శేఖర్ రెడ్డి క్యామ మల్లేష్కు సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా ఏదైతే భువనగిరి నియోజకవర్గంలో బీసీ ఓట్లు అధికంగా ఉండడంతో ఆ బీసీ అభ్యర్థి పక్క జిల్లా అయిన ఆ క్యామ మల్లేష్ను ప్రకటించడం జరిగింది. దీంతో ఏదైతే ఆశావాహులు ఉన్నారో వారందరినీ బుజ్జగించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదో ఒక పదవిని లేదా ఏదన్నా ఒక ఉద్దేశంతో వారిని మార్చే క్రమం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు వరుణ్.